మేమేమన్నా యుద్ధం చేయాల్సి ఉంటే, మేమేమన్నా కొట్లాడ పెట్టుకోవాలనుకుంటే అది బీసీలతోనే ఉంటుంది. మీరు తయారు చేస్తే అయినామా, మీరు చెప్తే ఆగుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరెందుకు ప్రజల వైపు ఉండకుండా పాలకుల వైపు పోయారు? ఎవరిని పిలుస్తున్నారు? ఏ వేదికలు ఎక్కిస్తున్నారు? ఏ వేదిక చూసినా వాళ్ళే ఉంటారు. టీఆర్ఎస్ గోవింద, కేసీఆర్ గోవింద, కాళేశ్వరము గోవింద, డబల్ బెడ్రూములు గోవింద. అప్పుడున్నదే ఇప్పుడు చెప్పాలంటే ఎట్లా చెప్తావు? రాజ్యహింస పెరుగుతున్నదో, పేదోళ్ళ నెత్తురు ఏరులయ్యి పారుతున్నదో, ముక్కు ముఖము తెలియని పోరగాళ్ళ పట్టుకొని చెట్టుకు యాలాడదీసి పొట్టు పొట్టు గాలుస్తుంటే ఎట్లా నాశనమైపోతారో, దొంగ కొడుకులు ఎట్లా నాశనమైపోతారో. మరి కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం న్యాయం చేస్తుందని నమ్ముతున్నారు? చదువుకోనోడు, రౌడీలు, దొంగలు, కూనీ చేసేటోళ్ళు అందరూ ఈ చట్టసభలు ఉంటే ప్రజాస్వామ్యం ఎట్లుంటుంది? కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ అని కూడా అంటారు కదా. కాంగ్రెస్ రెడ్ల పార్టీ అని అంటారు, వాస్తవమే. ఈ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రజలకు ఒరిగింది ఏం లేదంటారు, కళాకారుని కాకుండా. అమ్మా మా తెలంగాణమా ఆగమైతివమ్మా, తండ్రి కొడుకు బిడ్డల్లుడు చేతిల బందివైతివమ్మా, నిన్ను నమ్ముకున్న వాళ్ళను నిండ ముంచి పోతిరలింగో, నీటి తప్పిన రసమై తాగి ఫోన్ చేసి నేను ఏ చేస్తా తీసేస్తా అంటే లక్ష మంది నీ మహామహాలు చూసినాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారులకు ఏం చేస్తుంది? మీరు కాంగ్రెస్ పార్టీగా ఉన్నారు కాబట్టి గ్యారంటీగా ఏమైనా చెప్పగలుగుతాం? ముఖ్యమంత్రి గారు కూడా గుర్తిస్తారు, కంపల్సరీ జూపాల్ గారు కూడా గుర్తిస్తారు, పొన్న ప్రభాకర్ అన్న కూడా చాలామంది పెద్ద పెద్దలు మేమందరం ఉద్యమంలో ఉన్నాం కాబట్టి